హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు సోలాపూర్ స్పెషల్ డిష్తో మేము ముందుకు వచ్చాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు నోరు బాగాలేనప్పుడు ఏం తినాలని అనిపించినప్పుడు ఇది వేసుకొని తిన్నామనుకో, మనం పప్పుచారుతో ఎలా ఇష్టంగా తింటామో అలాగే ఈ మటన్ పులుసుతోటి కూడా చాలా ఇష్టంగా తింటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ కూరతోటి కూడా ఎక్కువ మంది తినచ్చు, అలాగే టేస్టీగా తినచ్చు. ఎలా అంటే, నేను 300 గ్రాముల కూర తీసుకున్నానండి, మటను. అయితే కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కూర కడిగి పెట్టుకోవాలండి. ఫస్టే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక, మీరు ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కాస్త గరం మసాలా వేసానండి, ఓల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి, షాయి జీరా, లవంగాలు అవన్నీ దంచిన పొడి ఉంటుంది కదా, అది వేసాను. అందులో 2 టమాటాలు కట్ చేసి వేసానండి. ఆయిల్లో కాసేపు ఉడకనివ్వాలి. ఇందులో మటన్ వేసుకోవాలండి. మటన్ వేసి, నీరు అనేది ఉంటుందండి మటన్లో, ఆ నీరంతా ఎనికేదాకా ఉడికించుకోవాలి. ఈ వేడికి టమాటాలు కూడా మంచిగా ఇప్పుడే ఉడికిపోతాయండి. ఆనియన్స్, టమాటా మొత్తము పేస్ట్ లాగా కూరలో కలిసిపోద్ది. అయితే అది నూనెలో ఉడికేలోగా చింతపండు నానేసాను చూడండి. కాస్తనేనండి, 2-3 రెమ్మల చింతపండు. పులుపు ఎక్కువ ఉంటే కొంచెమే వేసుకోవాలి. పులుపు తక్కువ ఉన్న చింతపండు అయితే కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అది పక్కకు పట్టేసి, ఇందులో అల్లం వెల్లుల్లి, పసుపు వేసి మంచిగా ఉడకనివ్వాలండి. నూనె విడిచేదాకా ఉడికించుకోవాలి. ఇది నోటికి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకేం తినాలనిపించినప్పుడు ఈజీగా తినేస్తాము, చాలా బాగా అనిపిస్తుంది కూడా. అయితే కారము తగినంత వేసుకోవాలండి. ఎక్కువ తినేవారైతే కాస్త తక్కువ తినేవారైతే కాస్త తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్ వేసాను. 1.5 స్పూన్ వేసాను. 1 స్పూను ధనియా పౌడర్ వేసాను. కావాలంటే మీరు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో మాత్రము జీరా పౌడర్ వేయట్లేదు, ధనియా పౌడరే వేసాను. ఇలా ఆయిల్లో ఉడికింది చూడండి. ఇప్పుడే ఉప్పు కూడా వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి మొత్తం ఎలా అయిందో. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కాస్త ఎక్కువనే పోసుకోవాలండి. మనము అన్నంలో కాస్త జారుగానే తినాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పుచారు, దాల్చా ఇవన్నీ ఎలా తింటామో అలానేనండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి ఈ కూర. సోలాపూర్లో ఏ ఫంక్షన్ అయినా ఈ కూర కంపల్సరీ చేస్తురండి. ఇప్పుడు కాస్త మసాలాలు అవి ఇవి వేయించేసి చేస్తుండ్రు. ఫస్ట్ ఈ పిండి పులుసు కూరనే చేసేవారండి. ఈ పిండి పులుసు కూర తిన్నవారు ఎవరైనా చాలా బాగా ఉంది అని అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఏం చేయాలంటే, 1 స్పూన్ పిండి తీసుకున్నా కదండి, నేను చింతపండు రసం వేసాను చూడండి. మా చింతపండు చాలా పుల్లగా ఉందండి, హైబ్రిడ్ చింతపండు. అదే మన చెట్లకు వెళ్ళేదైతే కాస్త తీయగా పుల్లగా ఉంటుంది కదా, ఇది చాలా పుల్లగా ఉంటుంది. అందుకే నేను మామూలుగా కాస్తనే వేసాను. ఈ కలిపిన పిండిలోనే 1 స్పూన్నర మసాలా వేసానండి, నల్ల మసాలా. నల్ల మసాలా అంటే మనం మామూలుగా ధనియాలు, ఓల్ గరం మసాలా వేసి ఎలా దంచుకుంటామో అలానే, కానీ ధనియాలు కాస్త కాఫీ కలర్ వచ్చేదాకా చిన్న మంట మీద వేయించుతారండి. అది చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చాయండి. మా కుక్కర్లో 3 విజిల్స్కే కరెక్ట్గా ఉడుకుతుంది. వేరే కుక్కర్లో అయితే 4 విజిల్స్, 5 విజిల్స్ ఉడుకుతుంది కదా. అయితే ఈ కుక్కర్లో మాత్రం 3 విజిల్స్ ఉడుకుతుంది. వేరే కుక్కర్లో 5-6 విజిల్స్ పెడతాంలేండి.
అయితే ఇది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఈ పిండి మసాలా పేస్ట్ కలిపి పెట్టాము కదా, అది ఇందులో యాడ్ చేసి కాస్త ఉడికించుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం ఉడికిస్తాం కదా. అయితే చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి దించేసుకుంటే కూర రెడీ అండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.